పాస్టర్ గారిని ఎందుకు వదిలేసావు నువ్వు? అగ్ని పోయిందా, అభిషేకం పోయిందా, సమర్పణ పోయిందా, ప్రతిష్టత పోయిందా, ఓకే డన్. మరి ఏం పోకుండా ఎందుకు వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టావు? బాప్తిజం వచ్చి యోహాన్ దగ్గర కూడా జనం వెళ్ళిపోయారు. ఆయన తగ్గిపోయాడా? లేదండి, కింగ్ లాగా ఉన్నాడండి మనోడు. వెళ్ళిపోయారు. కానీ జనం కొరాహు, అభిరాము, దాతాను వాళ్ళ ముగ్గురుతో పాటు 250 మంది పాస్టర్ గారిని వదిలేశారు. నీతో నాకుగా మోషే దేవునితో మాట్లాడటం ఆపేశాడా? దేవుని స్వరం మోషే వినపడటం ఆగిపోయిందా? సినాయి పర్వతం ఎక్కడం ఆగిపోయిందా? బండల్ని చీల్చడం ఆపేశాడా? సముద్రాన్ని చీల్చడం ఆపేశాడా? ఆకాశాన్ని చీల్చడం ఆపేశాడా? మరి అంత గొప్ప దైవజనుడు ఎందుకు వదిలేవు? వదిలేస్తున్నారేంటి అంతగా జనం? దైవజనుడు ఏం లేదండి, మేము వచ్చేసామండి. ఏం చెప్పదేమా? ఏం చెప్పరు. ఎందుకు వదిలేసామంటే పర్టికులర్ రీజన్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరిని విడిచిపెట్టి వచ్చేస్తే దరిద్రం పోద్ది, ఎవరిని విడిచిపెట్టి వచ్చేస్తే శాపం తొలగిపోద్ది, ఎవరిని పట్టుకుంటే బ్లెస్సింగ్ వస్తో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. అగ్నితో నింపగలిగిన వాడు, శక్తితో నింపగలుగుతున్నవాడు, సమర్పణలో, ప్రతిష్టతలో, వైరాగ్యాల్లో తేలియాడుతూ దేవుని మాటే చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఉంటే ఆశీర్వాదం అండి. అదేం లేకుండా పొద్దు గూగులు డబ్బుకులు కొట్టుకుని, పొద్దు గూగులు డబ్బుల గురించి చెప్పి, పొద్దు గూగులు ఆ స్టోరీ ఈ స్టోరీ పెట్ట కథలు చెప్పేవాడి దగ్గర నువ్వు వచ్చేసిన నష్టమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఏ దైవజనుడు వదలాలి, ఏ దైవజనుడు వదలకూడదు అనే జ్ఞాపక శక్తి ఈ రోజున సంఘానికి తెలియాలి.